ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి అధ్యక్ష బాధ్యతలు నా పైన ఉంచారు. రాష్ట్ర కమిటీకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, నేను 1995లో ప్రజాశక్తి పేపర్లో నా ప్రస్థానం మొదలుపెట్టాను. ఒక 30 సంవత్సరాలు 19 సంవత్సరాల పాటు ఒకే పత్రికలో పనిచేసి కొంతకాలం నమస్తే తెలంగాణలో, ఆ తర్వాత ప్రజాతంత్రలో, ఇప్పుడు నినాదంలో కొనసాగుతున్నాను. ఈ 30 సంవత్సరాల కాలంలో జర్నలిస్టులకు ఉండేటువంటి విలువ రాజకీయ నాయకుల దగ్గర కానీ ఇతర సమాజంలో కానీ ఉన్నటువంటి విలువలు మారాయి. ఆ రోజున్న విలువ వేరు. ఒక మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా విలేకరులు వచ్చిండ్రా లేదా, వాళ్ళు ఉంటేనే మీటింగ్ స్టార్ట్ చేయాలి అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు విలేకరులతోటి అసలు అవసరమే లేదు, మన కార్యక్రమాన్ని మనం కొనసాగించుకొని వాట్సాప్లలో వేస్తే వాళ్ళు ఇష్టం ఉంటే రాసుకుంటారు, లేకపోతే లేదనేటువంటి పరిస్థితి. ఇంకో మాటలో చెప్పాలంటే రాజకీయ నాయకులకి మనకు సంబంధాలు తెగిపోతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మనం భావిస్తుంటాం అది పెద్ద సంఘం, దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే అది అధికార పార్టీకి అనుకూలంగా ఉంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇట్లా అనేక ఈరోజు జర్నలిస్టుల సమస్యల కోసం రాష్ట్రంలో మనం తీసుకున్నటువంటి కార్యక్రమమే అన్ని సంఘాలకు ఎజెండాగా మారుతున్నది. మనమైతే కార్యక్రమం తీసుకుంటున్నామో ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా దాన్ని ఎజెండాగా పెట్టుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ సంఘం మనం అంత బాగా ఆలోచిస్తున్నాం, జర్నలిస్టుల సమస్యల మూలాల్లోకి పోతున్నాం, మనం తీసుకుంటున్నటువంటి కార్యక్రమం వాళ్ళకి ఎజెండాగా మారుతున్నది. కానీ భవిష్యత్తులో మన సంఘమే వాటిని పరిష్కారం చేసే సంఘంగా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ, దానికోసం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రతి మూలన ఏ ప్రాంతంలో పనిచేస్తున్న జర్నలిస్టుకి సమస్య వచ్చినా కూడా మేము ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని చెప్పేసి, ఆ రకంగా సమస్యల్లో నుంచే సంఘ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి నిరంతరం మీ అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ సంఘాన్ని బలోపేతం చేయడం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన ఈ సభకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.